ఎందుకు విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్యలో ఇంత విభేదాలు ఎందుకొస్తున్నాయి? ఎందుకు విరాట్ కోహ్లీ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు ట్రావిస్ హెడ్‌కు? ఏమైంది? ఏం జరుగుంటుంది అనుకుంటున్నారా? ఏం జరిగిందంటే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత మన ఆర్‌సీబీ చాలా మంచిగా పెర్ఫార్మ్ చేయడం జరిగింది. చాలా మంచిగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. వికెట్ పడట్లేదు. మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నారు. ఒకవైపు వెంకటేష్ అయ్యర్ చాలా చక్కటి షాట్ అడుగుతున్నాడు. ఒకవైపు వచ్చేసి విరాట్ కోహ్లీ మాత్రం కొంచెం స్లోగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ వెంకటేష్ అయ్యర్‌కి ఇస్తున్నాడు. ఆ సిట్యుయేషన్‌లో ట్రావిస్ హెడ్ వచ్చేసి విరాట్ కోహ్లీని ఒక మాట అనడం జరిగింది. "ఏం నువ్వు ఇంత తక్కువ స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్నావు" అని అనడం జరిగింది. దానికి విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే, "సరే నువ్వు ఎందుకు ఇంపాక్ట్ ప్లేయర్‌గా దిగుతున్నావు? నువ్వు కూడా ఆఫ్ స్పిన్నర్‌వే కదా! నువ్వు వచ్చి బౌలింగ్ వేయి. నీకు 4లు, 6లు కొడతాను" అని అనడం జరిగింది. ఇదైతే అనడం జరిగింది. దానికి వెంటనే దాని తర్వాత ఓవర్‌లో షాకిబుల్ హసన్ స్లో బాల్‌కి విరాట్ కోహ్లీ కవర్స్‌లో డ్రైవ్ ఆడేకి వెళ్ళి ఔట్ అవ్వడం జరిగింది. లాఫ్ట్ షాట్ ఆడడానికి వెళ్ళి ఔట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ట్రావిస్ హెడ్ వచ్చి వెక్కిరించి "ఏంటి నువ్వు నేను రాకముందే బౌలింగ్ రాకముందే ఔట్ అయ్యావు. ఏంటి ఇంత చీప్‌గా ఔట్ అయ్యావు" అనడం జరిగింది. ఇది జరిగిన సిట్యుయేషన్ వచ్చేసి ఇందువల్ల విరాట్ కోహ్లీ ట్రావిస్ హెడ్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. నాకు తెలిసి ఇందులో టోటల్ కంప్లీట్ రాంగ్ వచ్చేసి ట్రావిస్ హెడ్ వైపే ఉంది అని నేనైతే అంటున్నాను. అతను కూడా అలా బిహేవ్ చేసి ఉండకూడదు. అలాగే విరాట్ కోహ్లీ కూడా షేక్ హ్యాండ్ ఇవ్వాల్సింది. కానీ ఆహ్, ఇండివిడ్యువల్ రెస్పెక్ట్ ఉంటుంది కదా! సెల్ఫ్ రెస్పెక్ట్. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కొంచెం మనం కూడా గౌరవం ఇయ్యాలి. అదే విరాట్ కోహ్లీ అక్కడ చేసినట్లయితే నాకైతే కనిపించింది. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్‌లో తెలియజేయండి. బాయ్.